ప్రస్తుత ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం వలన వరి సాగు ఆలస్యం అవుతోంది. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో వరిని నాటు పద్ధతిలోనూ, వర్షాధార ప్రాంతాల్లో వెద పద్ధతిలోనూ రైతులు వరి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పిలక పెడుతున్న దశలో ఉన్న పైరులో పోషకాలను సకాలంలో భూసార పరీక్షల సిఫార్సు మేరకు అందిస్తే ఫలితాలు బాగుంటాయి. నత్రజని, భాస్వరం, పొటాషియం, జింక్, ఇనుము వంటి ప్రధాన సూక్ష్మ పోషకాలను రసాయన ఎరువుల రూపంలోనే కాక పశువుల ఎరువు, జీవన ఎరువులు వంటి సేంద్రియ ఎరువుల రూపంలోనూ అందించాలి. ముఖ్యంగా వరి పంటలో ఎరువులతో పాటు నీటి యాజమాన్యం కూడా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఖరీఫ్ వరిలో పాటించాల్సిన ఎరువులు, నీటి యాజమాన్యం గురించి వివరాలు తెలియజేస్తున్నారు విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె లక్ష్మణ్. వరి అనేది ప్రధానమైనటువంటి ఆహార పంట. దీన్ని అన్ని జిల్లాల్లో కూడా పండించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఏంటంటే వరి ఎక్కడైతే వర్షాలపై ఆధారపడకుండా నీటి వసతి ఉన్న దగ్గర ఆల్రెడీ ఉడుపులు అనేవి జరుగుతున్నాయి. అదే విధంగా వర్షాభావ పరిస్థితులతో నెలకొన్న దగ్గర ప్రస్తుతం యథా పద్ధతిలో కొంత మేరకు సాగు అవడం జరుగుతుంది. కొంత మేరకు నార్మల్లో కూడా ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క వరిలో నీటి యాజమాన్యం, అదేవిధంగా ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే నీరు కట్టి వ్యవసాయం చేస్తాం కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈ పానీ పైప్ టెక్నాలజీ ఈ మధ్య కాలంలో మన ప్రాంతంలో రైతులకు కూడా మన సిఫార్సు చేయడం జరుగుతుంది. ఒక అడుగు పొడవున్నటువంటి ఒక పైపుని తీసుకొని దానికి ఒక అరడుగు వరకు కూడా రంధ్రాలు పెట్టుకోవాలి. పై భాగంలో ఉన్నటువంటి అరడుగు రంధ్రాలు లేకుండా ఉంటుంది. ఈ పైప్ని మన రంధ్రాలు కిందకు వచ్చే విధంగా మనం నేలలో అరడుగు వరకు పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు ఈ పైపులో మనం నీటి లెవెల్ని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఆ నీటి లెవెల్ సగం వరకు ఉన్నప్పుడు నీరు పెట్టవలసినటువంటి పరిస్థితి ఉండదు. ఎప్పుడైతే ఆ కన్నాల కంటే కిందకు కూడా నీరు ఇంకిపోయేటటువంటి పరిస్థితి ఉంటుందో అటువంటిప్పుడు మాత్రమే నీటిని మనం ఆరుతడిగా ఇవ్వాలి. ఎందుకంటే వర్షాభావ పరిస్థితులు ఉండడం వలన ఈ బోర్ల కింద పండించినప్పుడు కూడా నీటి లభ్యత అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ విధంగా మన వరిని ఆరుతడిగా కూడా ఈ యొక్క పానీ పైపును ఉపయోగించి చేసుకోవాలి. మనం సాధారణంగా ఏంటంటే పిలక దశలో ఆరుతడిగా పండించుకొని తర్వాత దశలో అంటే విత్తినటువంటి 60 రోజుల తర్వాత 1 నుంచి 2 సెంటీమీటర్ల వరకు నీటిని మనం కట్టి ఉంచుకొని ఈ యొక్క నీటి యాజమాన్యం అనేది చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క ఎరువుల యాజమాన్యం వచ్చినట్లయితే ప్రస్తుత కాలంలో ఏంటంటే రసాయనిక ఎరువుల లభ్యత కూడా తక్కువగా ఉన్నది. కాబట్టి సిఫారసు చేసిన మేరకు మాత్రమే రైతులు ఈ యొక్క రసాయనిక ఎరువులను వినియోగించాలి. అయితే ప్రస్తుతం ఏంటంటే వరి పంటలో కానీ మరి ఏ ఇతర పంటలో కానీ ప్రత్యామ్నాయంగా మనకి జీవన ఎరువులు అనేవి లభిస్తున్నాయి. ఈ జీవన ఎరువులను మనం వినియోగించుకొని రసాయనిక ఎరువుల మోతాదుని 25 నుంచి 30% వరకు తగ్గించు. నత్రజనికి అందించేటటువంటి జీవన ఎరువులుగా అజోస్పైరిలం కానీ అజిటోబ్యాక్టీరియా కానీ ఉన్నాయి. వీటిని మన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లి కానీ అదేవిధంగా వ్యవసాయ పరిశోధనా స్థానం అమరావతిలో కూడా తయారు చేయడం జరుగుతుంది. ద్రవ రూపంలో లభించే విధంగా తయారు చేయడం జరుగుతుంది. ఇవి 500 మిల్లీలీటర్లు అజోస్పైరిలంను తీసుకొని ఒక 100 కేజీల పశువుల గత్తంలోనూ కలుపుకొని 3 నుంచి 4 రోజులు నీడ ప్రాంతంలో అంటే ఎండ తగిలినటువంటి ప్రాంతంలో మనం మాగపెట్టుకొని మనం చివరి ఎదలో అయితే చివరి దుక్కులో కానీ అదే దమ్ములో అయితే దమ్ములో కానీ వేసుకోవాలి. ఇది దాదాపు మనకి 25% వరికి కావలసినటువంటి నత్రజనిని అందించడం జరుగుతుంది. అదేవిధంగా భాస్వరం అందించేటటువంటి జీవనీరు ఫాస్ఫోబ్యాక్టీరియా కూడా ఉన్నది. దీనిని కూడా 500 మిల్లీలీటర్లు 100 కేజీల పశువుల గత్తంలో కలుపుకొని 3 నుంచి 4 రోజులు అదేవిధంగా మాగపెట్టుకొని మన దమ్ములో కానీ చివరి దుక్కులో కానీ వేసుకోవాలి. అదేవిధంగా పొటాషిని ప్రత్యేకంగా అందించేటటువంటి ఆర్షీనియా ఫ్రిటూరియా అనే బ్యాక్టీరియాని ఐసోలేట్ చేసి 500 మిల్లీలీటర్ల పొటాష్ రిలీజింగ్ బ్యాక్టీరియాగా అందించడం జరుగుతుంది. దీనిని కూడా అదేవిధంగా 100 కేజీల పశువుల గత్తంలో వేరువేరుగా కలుపుకొని 3 రోజుల నుంచి 4 రోజులు మాగపెట్టుకొని చివరి దుక్కులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నట్లయితే దాదాపు మనం 25% ఎరువుల మోతాదును మనం తగ్గించుకోవచ్చు. అయితే ఈ యొక్క జీవన ఎరువులు వినియోగించినప్పుడు రసాయన ఎరువులు కూడా వాడతాం కాబట్టి కనీసం 72 గంటల వ్యవధి ఉండాలి. ఒకవేళ ముందు రసాయనిక ఎరువులు వేస్తే 72 గంటల తర్వాత జీవన ఎరువులు వేయడం, లేదంటే జీవన ఎరువులు వేసినప్పుడు రసాయన ఎరువులు 3 రోజుల తర్వాత వేయడం చేయాలి. ఈ యొక్క రసాయనిక ఎరువుల వినియోగం చూసుకున్నట్లయితే సిఫార్సు మేరకు మాత్రమే రసాయనిక ఎరువులు వినియోగించాలి. ప్రాంతాన్ని బట్టి అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి 32 నుంచి 40 కిలోల నత్రజని అందించేటటువంటి ఎరువుల్ని పంటకు అందించుకోవాలి. 24 కిలోల భాస్వరం అందించేటటువంటి ఎరువుని, తర్వాత 20 కిలోల పొటాషియం అందించే ఎరువుల్ని ఖరీఫ్ లో మనం పంటకు వేసుకోవాలి. భాస్వరం ఎరువుని
చివరి దుక్కులో కానీ దమ్ములో కానీ వేసుకోవాలి వరి పంటకి. అదేవిధంగా పొటాష్ ఎరువుని 2 సమభాగాలుగా చేసుకొని మొదటి సమభాగం చివరి దుక్కులో కానీ దమ్ములో కానీ వేసుకోవాలి. రెండవ సమభాగం అనేది అంకురం ఏర్పడే దశలో వేసుకోవాలి. నత్రజని ఎరువునికి వచ్చినట్లయితే 3 సమభాగాలుగా చేసుకుని మొదటి సమభాగం వ్యధ పద్ధతిలో వేసినప్పుడు విత్తిన 15 రోజులకి, ఒకవేళ దమ్ము చేసిన పొలంలో అయితే దమ్ములోను వేసుకోవాలి. రెండవ దఫా నత్రజని సంభాగం 25 నుంచి 30 రోజుల తర్వాత, మూడవ దఫా సంభాగం అనేది తర్వాత ఈ ఎరువు వేసినటువంటి 25 రోజుల తర్వాత వేసుకోవాలి. అయితే మనం ఈ రసాయనిక ఎరువులతో పాటు జీవన ఎరువులు వాడినప్పుడు ఈ రసాయనిక ఎరువుల మోతాదుని 25% వరకు కూడా తగ్గించి మనం వినియోగించుకున్నట్లయితే జీవన ఎరువుల రూపంలో మనకి పోషకాలను అందించడం జరుగుతుంది. వరి పంటలో ప్రధానంగా చూసుకుంటే జింక్ ధాతు లోపం కానీ, అదేవిధంగా ఇనుప ధాతు లోపం కానీ కనిపించడం మనం గమనిస్తున్నాం ఈ మధ్య కాలంలో. అయితే జింక్ ధాతు లోపం మనం గమనించినప్పుడు ఏంటంటే, ఒకవేళ పంట విత్తిన తర్వాత అయితే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పైపాటుగా వారం నుంచి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. అదే దమ్ములో కూడా మనం ఇంకా ఎవరైనా దమ్ము చేయనటువంటి రైతులు ఉన్నట్లయితే దమ్ములో మనం 20 కేజీల జింక్ సల్ఫేట్ని మనం చివరి దమ్ములో వేసుకోవాలి. అయితే జింక్ సల్ఫేట్ని ఎట్టి పరిస్థితుల్లో భాస్వరం ఎరువుతో కలిపి వేయకూడదు. అదేవిధంగా ఈ యొక్క ఇనుప ధాతు లోపం ఎక్కువగా నీటి ఎద్దడికి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా మనం గమనిస్తాము. ఇటువంటి దగ్గర ఏంటంటే ఒక 20 గ్రాముల అన్నబేదిని 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పైపాటుగా మనం పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క పోషక యాజమాన్యాన్ని వరిలో చేపట్టినట్లయితే ప్రస్తుత తరుణంలో ఉన్నటువంటి ఎల్నినో కారణ దృష్ట్యా కూడా మనం పంటని సకాలంలో రక్షించుకొని ఏమాత్రం దిగుబడులు తగ్గకుండా మనం పంటను కాపాడుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది.